ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనే ఒక్క చర్చ అయితే ఉంది. దాన్ని మీరు చల్లబరచగలరని అనుకుంటున్నారా జవహర్ గారు? వెంకటకృష్ణ గారు, మరుపు అనేది మనిషికి వరం అయిపోయిందండి. ఎందుకంటే సందర్భాల్లో చూసాం, ఎక్కువ గ్యాప్ కూడా ఎక్కువ ఉందండి. ఆ గ్యాప్ ఉన్న సందర్భంలో సర్దుబాట్లు అనేవి సహజంగా జరుగుతాయి. దానివల్ల ఇబ్బంది ఉండదు అనేది నేను విశ్వసిస్తూ ఉన్నా. దాంతోపాటుగా మొట్టమొదటిసారి మీ డిబేట్లో నేను డిఫెన్స్లో పడ్డటువంటి సందర్భం ఇదే ఉంది. ఎందుకంటే సాధారణంగా ఈరోజు జరుగుతుంది, ఇప్పటికిప్పుడు వచ్చేసి కండువాలు కప్పుకొని పార్టీ టికెట్లు తీసుకొని వెళ్ళిన వాళ్ళ మీద ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో చెప్పలేదు. ఒకసారి ఆల్కహాల్ బీర్ అంటే హెల్త్ డ్రింక్ అన్నారు, ఎనర్జీ డ్రింక్ అని, అప్పుడు ఒకసారి పడ్డారు. ఇది రెండోది. అది మీరు కూడా చెప్పారు, అదే కదా. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా గ్యాప్ ఉంది కాబట్టి మేము సర్దుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా విశాల ప్రయోజనాలు అనేది ఈ రాష్ట్రం కోసం. ఇందాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుద్దనే కదా కూటమి ఉద్దేశం కదా. ఆ ఉద్దేశంలో కూటమి కూడా ఖచ్చితంగా వాళ్ళకి వేరే భావనలు ఉన్నా, ఏ విధంగా ఉన్నా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేది కానీ ఏ విధంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారనేది భారత రాజకీయ యవనిక మీద మనందరం కూడా చూస్తున్నదే, కొత్తదేం కాదు. ఈరోజు వీళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, ఏం జరుగుద్ది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతాయి అనే దాని మీద ప్రాంతీయ పార్టీలుగా మేము దృష్టి పెడతాం. వాళ్ళు ఏంటంటే జాతీయవాదం పేరు మీద వాళ్ళందరినీ కలుపుకొని మేమందరం కూడా మేమే ఉండాలనే తరహాలో వెళ్ళిన సందర్భాలు మనందరం కూడా చూసాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డబుల్ ఇంజన్ అనేది ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా సహకరిస్తుందని ఒకే ఒక నమ్మకంతో బీజేపీతో పొత్తుకు వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా జనసేనను కూడా పూర్తిగా వాళ్ళు బాధ్యత తీసుకొని ఈరోజు పొత్తు అంతా కూడా అరేంజ్ చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో లేవని చెప్పేసి దానికి ఒక మా చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ అవి ఏ విధంగా అడ్రస్ అవుతాయో, ఏ విధంగా పోతాయి అనేది మాత్రం కాలం అనేది ఎక్కువ ఉంది. ఈ సమయంలో ఖచ్చితంగా సర్దుబాటు జరుగుతాయి. మా నాయకుడు అందరితో మాట్లాడుతున్నారు, మేము కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిడదవోలు కానీ, కొవ్వూరు కానీ, లేకపోతే మిగతా చోట్ల అన్నిటి చోట్ల జరుగుతున్నాయి. 1 by 1 ఒక్కొక్కటి అవుతుందని మాకు ఆశ ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దాన్ని మీరు కూడా సహకరించండి. డిబేట్ అనేది మంచి డిబేటే, కానీ ఏంటంటే వేళల్లో దారి కాని దారుల్లో దేనికోసమే ప్రాకులాట అని. ఇది ఏంటంటే ఈ సందర్భంలో నాలాంటి వాళ్ళ మాట్లాడడానికి అవకాశం లేకుండా డిబేట్ ఏంటంటే మీరు పదార్థాలు చెప్తా ఉన్నారు, దానిలో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇదేదో మీలాంటి వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికో, లేకపోతే మాట్లాడకుండా చేయడానికో, లేకపోతే మా వాక్చాతుర్యాన్ని మీ అందరి మీద ప్రదర్శించేసి భుజకీర్తులు తగిలించుకోవడానికో కాదండి. మీరే అన్నారు గ్యాప్ ఎక్కువ ఉంది కదా ఇంకా ఎలక్షన్కి అని, సర్దుకుంటామని. డిబేట్ ఉద్దేశం కూడా అదే. ఇంకా 3 వారాలు ఉంది దగ్గర ఈ అభ్యర్థులు, నామినేషన్లు, ఈ గోలంతా కదా. కాబట్టి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. ఒక చిన్న అలార్మింగ్, చిన్న అలర్ట్. డిబేట్ ఉద్దేశం కూడా అదే. దాన్ని మీరు కనుక మీరు కానీ మీ పార్టీలు కానీ ఒక పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకుంటే చాలా అర్థాలు దొరుకుతాయి ఈ డిబేట్లో. దయచేసి అది అర్థం చేసుకోండి. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ముందుగా బీజేపీకి అలాగే టీడీపీకి మీ ఇద్దరికి జాయింట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దేశంలో ఎన్డీఏ మొత్తం మీద 543 స్థానాల్లో ఎన్డీఏ పోటీ చేస్తుంటే 403 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. హైయెస్ట్ ఎన్డీఏ కూటమిలో హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ టీడీపీ 17 స్థానాల్లో. 17 అయినా కూడా టోటల్గా ఎన్డీఏ కూటమిలో హైయెస్ట్ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలబడింది. వాజ్పేయి గారి హయాం గుర్తొస్తుంది కదా. వాజ్పేయి గారి హయాంలో ప్రాంతీయ పార్టీగా ఉండి ప్రధాన ప్రతిపక్షంగా. సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది పోటీ చేస్తున్న స్థానాలే చెప్తున్నా. అంటే అప్పుడు మొత్తం 42 సీట్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం నో డౌట్స్. మీరు అన్నది కరెక్టే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. పైగా ఇప్పుడు పోటీ స్థానాలు ఏవి, గెలిచిన స్థానాలు కాదు. అప్పుడు 39 గెలిచారు కదా అవుట్ ఆఫ్ 29. వీళ్ళు బీజేపీతో కలిపి, బీజేపీ వేరు, టీడీపీ 29, టీడీపీ సింగిల్ గా 29. అదే ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంది. సరే ఓకే, అందుకే కంగ్రాట్ చెప్పా. సరే ఓకే, ఈ రకంగా ఇలాంటి నంబర్
సైజ్తో దిగుతున్న మీరు వీటన్నిటినీ ఈ చిన్న చిన్న గ్యాప్స్ని ఈ చిన్న చిన్న అవగాహన రాహిత్యాలని లేకపోతే కార్యకర్తల్లో వచ్చిన చిన్న మనోభావాలు అనే అంత పెద్ద పదం వాడను కానీ అబ్బా ఏంటిది మనకి మన భావన అన్నకు టికెట్ ఇస్తే బాగుండు కదా, మన హరిప్రసాద్ అన్నకు టికెట్ ఇస్తే బాగుండు కదా, అది లేకుండా వచ్చింది కదా పరిస్థితి. సో వీటన్నిటిని మీరు కలుపుకొని పోయి చేయగలమనే నమ్మకం మీకుందా మీ అందరికీ? ఖచ్చితంగా ఉందన్నా. జెండా మోసిన కార్యకర్తకి అదే జెండా మోసిన కార్యకర్తకి ఆ జెండా నిలబెట్టాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ జెండాని పడగొట్టాలని ఏ కార్యకర్త అనుకోడు. తాత్కాలికంగా 1-2 రోజులు బాధపడి ఇంట్లో ఉంటాడు, కానీ మళ్ళీ ఆ ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, నరేంద్ర మోడీని గెలిపించండి అంటేనే ఇంట్లో నుంచి పరిగెత్త బయట వచ్చేస్తాడు. అది కమిట్మెంట్. కార్యకర్తకి పార్టీకి ఉన్న రిలేషన్. ఒక కార్యకర్తకి పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఏమంటే భారతీయ జనతా పార్టీ పేరు విన్నా, కమలం గుర్తు చూసినా, నరేంద్ర మోడీ గారు మా అగ్రనాయకులు పేరు విన్నా సరే ఆ పులకరింపు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అరే ఏదో అయిపోయింది, మళ్ళీ మనం రీఎనర్జీతో రావాలి, పని చేయాలని చెప్పి ఖచ్చితంగా వచ్చేస్తారు. నేను చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది అలుగున్నారు, రేపు సమావేశానికి రావాలని చెప్పి 1-2 సార్లు ఫోన్ చేసాం, రావాలా బాను ఏంది అది ఇది అన్నారు. లేదు ఖచ్చితంగా రావాలంటే బయలుదేరారు. ఇప్పుడు రేపు ఉదయం అందరం కలుస్తున్నారు. రైట్ టైంలో రైట్ డిబేటే కదా. మీకే ఫోన్ చేసి ఏంటబ్బా ఇది మీటింగ్ రావాలా అన్నారంటే వాళ్ళలో ఎక్కడో లోపల కాస్త బాధ ఉన్నట్టే కదా. అంటే కొద్దిగా ఉంటుంది కాబట్టి కన్విన్స్ చేయగలదు. ఆ నమ్మకం ఉంది మాకు. భారతీయ జనతా పార్టీకి నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పుడు అందరూ వస్తున్నారు. రేపు 100% అటెండెన్స్ తో జరుగుతుంది మా మీటింగ్. 100% అటెండెన్స్ తో జరుగుతుంది. 100% ఎనర్జీతో పనిచేస్తాం మేము. ఇప్పుడు రేపు నుంచి మా కౌంట్ డౌన్ మొదలైపోయింది. మొత్తం వర్క్ లోడ్లోకి వెళ్ళిపోయినాం. వర్క్ షార్ట్ షీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ రైజ్ చేయాలి, ఏ విధంగా అధికార పార్టీ వాళ్ళు ఈ 5 ఏళ్ల కాలంలో ల్యాబ్స్ ఎక్కడెక్కడ ఉంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ప్రజల్లోకి ఏ ఇష్యూస్ తీసుకుపోవాలి, ఏ విధంగా ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకే ఆలోచనలు రావడం జరిగింది. ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ఎందుకంటే అధికార పార్టీకి అడ్డాగా నిలిచినటువంటి అధికారులు, ముఖ్యంగా మీ ద్వారా చెప్తున్నా, అధికార పార్టీకి అడ్డాగా నిలిచినటువంటి అధికారులు టార్గెట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పటికీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. నెక్స్ట్ టాపిక్ అదేలే. కానీ మీరు ఎంత టార్గెట్ చేశారో అధికారుల్ని, అధికార పార్టీని ఎంత టార్గెట్ చేశారో నెక్స్ట్ టాపిక్ లో చెబుతారు, కానీ అది కూడా చూస్తాంగా. కొద్దిగా వెయిట్ చేయండి, దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి. రైట్ వెంకటేశ్వర గారు, ఫైనల్ గా ఇప్పటిదాకా మీ వ్యక్తిగతమైన అభిప్రాయం, ఒక నాయకుడిగా, ఒక కార్యకర్తగా ఏంటనేది చెప్పారు మీరు. ఓవరాల్ గా ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే, ఈ కొంచెం ఈ ధిక్కార స్వరం వినిపించే వాళ్ళని, ఈ అసమ్మతి స్వరం వినిపించే వాళ్ళని, ఇంకా టైం ఉందని మీరే అన్నారు కాబట్టి ఈ టైంలో లోపల అందరినీ శాంతపరిచి లేకపోతే నచ్చజెప్పి మెప్పించి కాస్త అందరినీ ఒక స్ట్రీమ్ లైన్ చేయగలమనే ధీమా మీ కూటమిలో ఉన్న అన్ని నాయకత్వాలు ఆ ఫీల్డ్లో ఉన్నాయని అనుకుంటున్నారా? అయ్యే అవకాశం కూడా ఉందా? వీళ్ళు కూడా ఈ తిరగబడుతున్న వాళ్ళు కూడా సెట్ అవుతారని ఆశ ఉందా? 1 minute ప్లీజ్. ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు 100% అవుతారు. ఒకళ్ళిద్దరు నేను చెప్పాను, మరీ అత్యాశ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏమన్నా ఇందా మీరు చెప్పినట్టుగా ఆ పార్టీలో చేరే, ఈ పార్టీలో చేరే, ఆ పార్టీలో చేరే వాళ్ళు అటు ఇటు మారుతూ ఉంటారు. కానీ రియల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కోపం ఎవరికి వస్తుందండి? మంచి మనసు ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. అంతేగాని ఊరికనే పిచ్చి పిచ్చాల కోపం రాదు. ఆ కోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సరిదిద్దుతాము. కూటమి అనుకున్నటువంటి విజయాన్ని సాధించే దిశలో అందరూ కూడా కలిసి వస్తారని ఒక నమ్మకం ఉంది. మా పార్టీలో కూడా ఎవరైతే ఒక 2-3 అక్కడ ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుందో తప్పని పట్టట్లేదు మేము. ఖచ్చితంగా వాళ్ళు కూడా మా నాయకుడు పిలిచి బుజ్జగిస్తాడు, మాట్లాడతాడు, చెప్తాడు, మాట వింటారు. ఒక జనసేన పార్టీ ఏదైతే ఒక ఆశయంతో అసలు పార్టీ స్థాపన జరిగిందో ఆ ఆశయం కోసం వెళ్తున్నాం కాబట్టి మా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. ఇవాళ అనేది ఇదనేది తాత్కాలికమైన చెప్తున్నది, ఖచ్చితంగా తాత్కాలికమే. అంటే మాకు టైం కూడా ఉంది కాబట్టి అందరినీ బుద్ధగిస్తాము. ఒక మంచి టీం లాగా కలిసి వెళ్తాం, ఖచ్చితంగా రాష్ట్రాన్ని రక్షించుకుంటాం. యు మేడ్ యువర్ పాయింట్ అండి, నేను గౌరవిస్తున్నా. మీరు చెప్పిందాన్ని అంత సెట్ అవుద్దని ఆ నమ్మకం మాకుంది. ఎవరన్నా వీళ్ళు అత్యాశకు పోయేవాళ్ళు, ఒకళ్ళిద్దరు పార్టీలు మారడాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు అని అన్నారు. నేను అనేది కూడా ఇదే, ఇప్పుడు మీ దగ్గర అవకాశం ఇవ్వలేదనో, కష్టపడితే కూడా అవకాశం ఇవ్వలేదని పోయేవాళ్ళు